హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా చికెన్ పికిల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసంగా నేను ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను అనమాట. కొంతమంది బోన్తో కూడా చేసుకుంటారు, బట్ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ని కట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పాన్ పెట్టుకొని అందులో మనం చికెన్ పీసెస్ని తీసుకున్నాం కదా, అవి బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. అంటే తడైతే ఉండకూడదు, తడి లేకుండా ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ముందుగానే ఉప్పు పసుపు వేసి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మ్యారినేట్ చేసి తర్వాత వేసుకుంటారు. లేకుంటే డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా అందులో వాటర్ లేకుండా బాగా వేయించుకోవాలన్నమాట. చికెన్లో నుంచి వాటర్ కంప్లీట్గా ఇనికేంత వరకు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఉండకూడదు అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ ఎంత ఉందో ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. సో అంతవరకు వేయించుకోండి. ఈ విధంగా రావాలన్నమాట, వాటర్ అంతా పోవాలి. చూస్తున్నారు కదా, అంత బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్లో 1 కప్పు దాకా నూనె పోసుకోండి. నేనైతే వేరుశనగ నూనె పోస్తున్నాను. నువ్వుల నూనె ఆర్ వేరుశనగ ఏదైనా ఈ రెండు పచ్చళ్ళకు చాలా బాగుంటుందన్నమాట. వేసుకొని మనం వేయించుకున్న చికెన్ పీసెస్ని 1 బై 1 వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పీసెస్ అనేది గోల్డెన్ కలర్ రావాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. బాగా వేయిస్తేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే కొంచెం అలా కలర్ మారంగానే తీసేస్తుంటారు. సో అలా తీయొద్దు, ఎక్కువ రోజులు ఉండదు. బాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. బాగా కొంచెం ఎర్రగా వేగితే అప్పుడే టేస్ట్ వైజ్గా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా పచ్చడి ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోవచ్చు అనమాట. సో లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఈ విధంగా వస్తేనే కొంచెం ముక్క అనేది బాగుంటుంది. చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం పొడి చేసుకుందాము. దీనికోసంగా 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి బాగా వేయించండి. బాగా వేయించిన తర్వాత లాస్ట్లో 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా ఒక 4 ఎండిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి. ఎండిమిరపకాయలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది. కంప్లీట్గా కారం కాకుండా ఎండిమిరపకాయలు కూడా వేస్తే టేస్ట్ వస్తుందని వేసామన్నమాట. ఇప్పుడు వేగిన తర్వాత మొత్తం జార్లో తీసేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చికెన్ పీసెస్ని చూద్దాము. చూస్తున్నారు కదా, బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. సో ఈ విధంగా వేగాలన్నమాట. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన వస్తే స్మెల్ అనేది అంతగా బాగుండదు, టేస్ట్ కూడా బాగుండదు అనమాట. సో పచ్చివాసన పోయేదాకా బాగా దాన్ని కలుపుతూ వేయించండి. బాగా వేగిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. సో చూస్తున్నారు కదా, కొంచెంసేపు అట్లానే లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. 4 వెల్లుల్లి వేసుకోండి. ఇదైతే ఆప్షనల్, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, అది మన ఇష్టం అన్నమాట. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వేసేసుకోబాకండి, కొంచెం కొంచెంగా టేస్ట్ చూసుకుంటూ ఉప్పు కారాలు అనేది వేసుకోవాలన్నమాట. అందుకని మేము తగినంత వేసాము. కారం కూడా సేమ్ అన్నమాట. మనకి ఎంత కావాలో అంత వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా, సో అలాగా కలుపుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి. కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసి కొంచెంసేపు చల్లారనివ్వండి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. బాగా చల్లారాక చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూడండి, పీసెస్ కూడా ఎంత బాగున్నాయో. చేసిన రోజు కన్నా దీన్ని పక్క రోజు తింటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు 1 నిమ్మకాయ రసాన్ని
వేసేసుకొని బాగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇదేమంత కష్టమేం కాదు, చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పచ్చడి కదా, సో వాటర్ అయితే అస్సలు తగలకూడదు అనమాట, పాడైపోతుంది, పైగా బూజు పడుతుంది అనమాట. సో వాటర్ తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా చికెన్ పికిల్స్ ఇలా నాన్ వెజ్ పికిల్స్ని తక్కువ క్వాంటిటీలో చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడం బెటర్. అంతే, చికెన్ పికిల్ రెడీ. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.